హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ముందు వీడియో అయితే చూసే ఉన్నారు కదండి. చెల్లి అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయింది. విడిదిల్లు అయితే ఇచ్చేసారండి. ఇక్కడైతే ప్రధానం ఇస్తున్నారు. ఇప్పుడు చుట్టాలు అందరం వచ్చేసాం కానీ మా అక్క అయితే రాలేదండి. కరెక్ట్గా వచ్చే టైంకి అయితే అక్కకైతే డేట్ వచ్చేసిందండి. నిజంగా ఎంత బాధ అనిపించిందో. లాస్ట్ పెళ్ళి మా అక్క అయితే చెల్లి పెళ్ళి అయితే చూడలేకపోయిందండి. ఇంకా రెడీ అయిపోదాము అన్న టయానికి అందరం కూడా రెడీ అయిపోతున్నాము. ఇంక అప్పుడైతే డేట్ వచ్చేసింది. అక్క అయితే పెళ్ళికి అయితే రాలేదు. నిజంగా చాలా ఏడ్చేసిందండి. మేము వచ్చినప్పుడు కూడా ఏడుస్తూ అలా చూస్తుంటే ఇంకా ఏడ్చేసింది. మాకు చాలా బాధ అనిపించింది. ఇంకా మా అక్క పెళ్ళి అయితే నేను చూడలేకపోయానండి. నాకు డేట్ వచ్చేసిందండి. కొన్ని సందర్భాల్లో అసలు మనం అనుకునేవి జరగవండి. నిజంగా అక్క పెళ్ళి నేను చూడలేకపోయింది. చెల్లి పెళ్ళి అయితే అక్క చూడలేకపోయింది. నిజంగా ముగ్గురు ఫోటో దిగుదాము ఎంచక్క బాగుంటుంది. చాలా లాస్ట్ పెళ్ళి కదా, అందరూ వచ్చారు. ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, ఇంట్లో ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చారు. కానీ మా ఇంట్లో మనిషి అయితే రాలేకపోయింది. ఇంకేం చేస్తామని చెప్పండి, ఇంకా మనం ఏం చేయలేము. అది ఇంకా ఇక్కడ అయితే ప్రధానం అయితే ఇస్తున్నారండి. చెల్లిని అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా మావి అయితే పక్కన కూర్చున్నారండి. ఇంకా ప్రధానం బొట్లు అవన్నీ కూడా తెచ్చేశారు. ఇంకా మెల్ల పసుపు తాడైతే వేస్తారు కదండి, ఆడబొడుచుతో వేయించుతారు. వాళ్ళ ఆడబొడుచుకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. అందుకే ఆడబొడుచు కాదు, ఇంకా అత్తగారిని వేయమన్నారు. వాళ్ళ అత్తగారు వేస్తుందండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేసేయండి. హైప్ కామెంట్ సెక్షన్లో హైప్ అని చూపిస్తుంది. ప్లీజ్ హైప్ కూడా చేయండి. తర్వాత రిసెప్షన్ కూడా ఉందండి, అందుకే కంగారు పెట్టేస్తున్నారు. అక్కడ పెద్దవాళ్ళందరూ వచ్చారు అక్షంతలు వేయడానికి. గమ్మున చేయండి అంటున్నారు. ఇక్కడ అవ్వాల్సిందే కదండి, ప్రధానం ఇవ్వాల్సింది. ఇంకా వాళ్ళ అత్తగారు అయితే ఇంకా బొట్టు పెట్టుకుని, ఇద్దరు బొట్టు పెట్టి, చెల్లి పెట్టి, ఇంకా వాళ్ళ అత్తగారు కూడా పెట్టి, ఇంకా మెల్ల అయితే తాడు వేస్తుంది, పసుపు తాడు. నాకైతే ఏంటంటే మా ఊరు సైడ్ ఏంటంటే మా అత్తగారు సైడు ఇంటికైతే పట్టుకొచ్చేస్తారంట. అక్కడ మా ఇంటికాడైతే పట్టుకొచ్చేసారండి. పెళ్లి రోజుని పట్టుకొచ్చేసి భోంచేసి అయితే వచ్చారు. ఇక్కడైతే ఇంకా పెళ్ళి ఇక్కడే కాబట్టి ఇక్కడైతే మా ఊరు సైడ్ ఏంటంటే పెళ్ళిలోనే విడిదింటికాడైతే ప్రధానం ఇస్తారండి. ఇక్కడ సైడ్ అంటే ఇంటికైతే పట్టుకొచ్చేస్తారు. నాకు అలా పట్టుకొచ్చేసారండి ఇంటికి. చూడాలి మీరు కొంచెం వెనక్కి జరగాలండి. మీరు దగ్గర వేయండి. వేసిలో చూడండి, చూడమ్మా ఒకసారి ఇలా చూడాలి. ఇలా చూడండి కెమెరా వైపు. మేము అట్ల దగ్గరికి వెళ్తాం. తీయన్న కొంచెం ఫోటోలు కొట్టి అక్కడికి వెళ్తారా? వీడియో తీనా? వీడియో 2 ఫోటోలు చేయబెట్టి ఇలా చూడమ్మా. నువ్వు మనం ఒకసారి కౌరంపాలమ్మ రాజేస్తుంది పాపా. ఒకసారి చూడు, చేతులు పెట్టద్దు. ఎవరు వేసాము? ఇంకా అందరూ కూడా వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారండి. ఇంకా ఫస్ట్ అయితే పెద్ద చిన్నమ్మలు అయితే వచ్చారండి. ఇంకా చిన్నమ్మలు అందరూ కూడా వచ్చి అక్షంతలు అయితే వేశారన్నమాట. ఇక్కడ జాకెట్ ముక్కలు కూడా ఇస్తారండి తాంబూలం కింద. అదైతే ఇక్కడ ఇవ్వలేదండి, పెళ్లిలో ఇచ్చారు. 5గురికి పేరెంటాలకి అయితే తాంబూలం ఇస్తారు. అదే అంటున్నాం మేము. 5గురికి పేరెంటాలు ఇస్తారు. వాళ్ళ 5గురు, మేము 5గురు అన్నమాట. మా తరపున 5గురు, వాళ్ళ తరపున 5గురు ఇప్పిస్తారన్నమాట జాకెట్ ముక్కలు. ఇంకా లేట్ అయిపోతుంది అనుకో ఏమో తెలియదు, కానీ పెళ్ళిలో అయితే ఇప్పించారండి. ఓకే ఒకసారి గురించి అలా ఉండండి. చేయబెట్టి ఒకసారి వేస్తున్నట్టు అక్షంతలు ఒకసారి ఎలా చూడండి. ఇలా చూడమ్మా. ఏది ఫోటో ఎలా
ఏవా చూడలేదు అది తెచ్చుకోవడం చూడది మాత్రం దగ్గర చూడండి ఒకసారి. ఇలా చూడండి నీకు తీసురా ఇందులో ఉన్నాయి అన్నీ పంపుతాడు మళ్ళీ మీ అమ్మ వచ్చింది ఏడలేదప్పుడు మీరు చెప్తారు లేదా చిన్నమ్మా పెద్దనా అక్కడ కూర్చోబెడితే టైం ఉంటే ఆ చీర అయితే కట్టుకోవాలండి. ఇప్పుడు ఇచ్చిన పసుపు కుంకుమ చీర కట్టుకుని పూజ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా టైం లేదని ఇంకా అలాగా మేడ మీద అలా వేసేసి ఇంకా పూజ అయితే చేస్తున్నారండి. చాలా టైం అయిపోతుంది, రిసెప్షన్కి అయితే లేట్ అయిపోతుంది. ఇంకా కానివ్వండి అంటున్నారు. లేకపోతే చీర కట్టుకోవాలి, చాలా బాగుందండి. ఇంకా చీర అయితే కట్టుకోలేదు. ఇప్పుడు వచ్చేసి పెద్ద పట్టు చీర అంటారు కదండి, ఆ చీర అయితే ఇచ్చారన్నమాట. నేను అప్పుడు షాపింగ్లో చెప్పలేదు కదండి, పెళ్లి షాపింగ్లో చూపించినప్పుడు అక్కడ బాక్స్ చూడండి, గ్రీన్ కలర్ పట్టు చీర ఫోటో అయితే పెట్టాను కదా. పెళ్లి షాపింగ్కి వెళ్ళామండి, అదే చీర తీసుకుంది చెల్లి. చాలా బాగుందండి చెల్లికా చీర. ఇంకా అదే తీసుకుందన్నమాట. అందరికి అదే నచ్చింది. పిల్లలు ఎక్కువ మంది ఉంటే అసలు చిరాకు వచ్చేస్తుందేమోనండి. ఏడ్చేస్తుంది మా చెల్లి. చిన్నపిల్లలు ఎవరి పెళ్ళికైనా కూడా ఇలాగే ఇబ్బంది పెట్టేస్తారండి. చెల్లి అయితే ఇంకా పూజ అయితే చేస్తుంది, గౌరీ పూజ. మా అమ్మాయి ఏడిపించేస్తుందండి. నా పెళ్ళికి మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే అసలు మామూలుగా మా అక్క పెళ్ళే చూడలేదండి సరిగ్గాని, సగం పెళ్ళే చూడలేదు, ఏడ్చేసి వాడు. ఇప్పుడు మా చెల్లి పెళ్ళి చూడనివ్వలేదు అసలు. చూసానులేండి, కొంచెం పడుకుంది. ఇంకా తెల్లరగట్లు కాబట్టి పడుకుందండి. ఇంకా అలాగే చూశాను. ఇంకా అలాగే ఎత్తుకుని మా ఆయనగారు ఎత్తుకుని నేను ఎత్తుకుని అలాగే వీడియో కూడా తీశాను. చెల్లి అయితే గౌరీ పూజ అయితే చేస్తుంది. ప్రధానం ఇచ్చి కాడ పెద్దల కట్నం అనేది ఉంటుంది కదండి, అది వచ్చేసి మాట్లాడుకుంటున్నారు. పెద్దలందరూ కూడా మా సైడ్ వాళ్ళకి వస్తుందండి, వాళ్ళైతే ఇవ్వాలి పెద్దల కట్నం. ఇక్కడ గౌరీ పూజ ఏదో చేస్తున్నారు. నేను సరిగ్గా చూడలేదండి అసలు ఆ వీడియో. మా ఆయన గారే చూస్తున్నారు, తీశారన్నమాట. నేను మామూలుగా ఇప్పుడు చూసి వాయిస్ ఇస్తున్నాను. నేను చూడడానికి కూడా అసలు మా అమ్మాయి చూడనెత్తలేదండి. ఇది వచ్చేసి పెద్ద పట్టు చీర అండి. ఈ చీర అయితే ఇస్తున్నారు. చీర అయితే చాలా బాగుంది. మగ్గం వర్క్ అయినా సూపర్గా చేశారండి, చాలా బాగా చేశారు. మా అయ్యగారు అయితే రిసెప్షన్ కాడ కొంచెం పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని అయితే చూసుకుంటున్నారన్నమాట. మా అయ్యగారు కూడా ఉండాలి కంపల్సరీగా. ఇంకా అత్తయ్య గారే చూసుకుంటున్నారు మొత్తం అంతా కూడా. జనం అయితే చాలా మంది వచ్చారండి. ఇంకా చాలా బాగుంది, పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. చీర అయితే ఇచ్చేశారు. ఈ చీర కూడా ఇంకా కట్టాలి, తర్వాత కడతారు. పెళ్ళిలో ఆ చీర కట్టారండి. ఆ చీర కట్టుకుని పెళ్ళి అంతా జరిగింది. నేనైతే మళ్ళీ వచ్చానండి. ఇంకా మా అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి ఇంకా పాలు ఇచ్చేసి వచ్చేసాను. ఒక్కసారి పట్టుకుని ఇలా చూడండి. ఒకసారి
వీళ్ళు వచ్చారు ఎవరో ఇవ్వండి ప్రధానమైతే అయిపోయిందండి. రిసెప్షన్ కి అయితే రెడీ చేసేస్తున్నాము. ఈ చీర చెల్లి చీర నా చీర సేమ్ చీరలండి. చెల్లికి అయితే నేను ఇది పెళ్లి కూతురుని అయితే చేశానండి. చీర సేమ్ చీర నేనే తీసుకున్నాను. కట్టుకోవద్దు నువ్వు అసలు కట్టుకోవద్దు అని చెప్పింది, కానీ ఇంకో చీర అయితే కొత్త చీర పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టేసుకున్నాను కదండి. ఇది నేను బ్లూ తీసుకున్నాను, చెల్లి వచ్చేసి మెరూన్ తీసుకుందండి. కొత్త చీర ఇది. నేను కొనుక్కున్నది, చెల్లికి కూడా అదే కొన్నానండి. చాలా బాగుందండి, చాలా బాగుంది చెల్లికి. ఇంకా రిసెప్షన్ అయితే ఏది స్టార్ట్ అయింది. అది వచ్చేసి ఫోటోషూట్ అయితే తీసుకున్నారు కదండి, అది స్క్రీన్ మీద వస్తుందన్నమాట. అదంతా కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి పెట్టారు, భోజనాలు చేసి ఇక్కడ ఒకటి అయితే పెట్టారండి. ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ అది చూస్తా ఇది చూస్తా ఉన్నారు. ఇదైతే ఉప్పాడ బీచ్లో అయితే తీశారు కదండి. ఇదంతా ఉప్పాడ బీచ్ అండి. ఇంకా చాలామంది పెద్దవాళ్ళందరూ వచ్చారండి. ఇంకా అందరూ కూడా అక్షంతలు అయితే వేస్తున్నారు. గమ్మును రెడీ చేసేసి తీసుకొచ్చేసారు ఇంక చెల్లిని. మేము కూడా వచ్చి కూర్చున్నామండి. ఇంకా అందరం కూడా అక్షంతలు వేస్తారు. ఇంకా అందరూ కూడా వాళ్ళు అయిపోయాక ఇంకా చాలా లైన్ ఉందండి అక్షంతలు వేయడానికి. ఇంకెందుకు వచ్చిన లేని అక్కడ కూర్చున్నాము. ఇంకా అందరూ కూడా ఇప్పుడే వచ్చేస్తున్నారండి. ఇంకా అక్షంతలు వేసేసి వెళ్ళిపోతారు భోజనం చేసేసి. ఇంకా పెళ్ళి అయితే 2:30 కదండి, ఎవరు కూడా ఉండరు. మేము ఇక్కడ ఆయ్ చెప్పమంటే అందరూ ఆయ్ చెప్తున్నారు, కానీ వెనకాల సాంగ్ వస్తుందండి, అందుకే వాయిస్ అంతా కూడా రిమూవ్ చేసేసానండి. చెల్లి ఫోటోషూట్ వీడియో అంతా కూడా స్క్రీన్ మీద వస్తుందండి పాటతోని. చాలా మంచి పాట పెట్టారండి, చాలా బాగుంది అదంతా కూడా. అక్కనైతే చాలా మిస్ అవుతున్నామండి. ఇంకా పిల్లలందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే జొన్నలంకలో చాలా మంది ఉన్నారండి. అక్క వాళ్ళదైతే గన్నవరం, యువతలైతే జొన్నలంక చెల్లెళ్ళదండి. దగ్గర కదా స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారంటే వాళ్ళతో అయితే ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అండి. చిన్న అత్తగారు వాళ్ళ అత్తగారు అందరూ కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. ఇంకా అందరూ కూడా దిగుతున్నారండి ఫోటోలు. ఇంకా మేము కూడా వెళ్ళి అక్షంతలు వేద్దామంటే ఖాళీ లేదండి. ఇంకా అందరూ కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు. మేమైతే చెల్లికి మధ్యగారికి కూడా కపుల్ వాచ్ అయితే కొన్నామండి. గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫోటోషూట్ అయితే దిగారు కదండి, ఆ ఫోటోలు అందరూ కూడా ఫ్రేమ్స్ అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా గీసినట్టు ఇంకా లాస్ట్లో పెళ్లి లాస్ట్లో అయితే ఉప్పించారండి కొన్ని అయితే నేను వాళ్ళ ఇంటికాడ అయితే చూసానండి. ఉప్పేసినవి అంతే ఎంత బాగున్నాయో. రూమ్లో అయితే పెట్టుకున్నారు, చాలా బాగున్నాయి. ఇంకొండి ఒకటైతే ఉప్పించారన్నమాట. సేమ్ అయ్యే ఫొటోస్ ఇంకా వేరే ఫొటోస్ అన్నీ కూడా ఇచ్చేసారు. ఇది వచ్చేసి స్క్రీన్ మీద మేము అక్కడే కూర్చున్నాం కదా, అక్కడే తీస్తున్నాను. ఇంకా స్క్రీన్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి పెళ్ళి కూడా. తీసేస్తున్నాను, ఏం చెప్పాలి వయసు ఇచ్చినప్పుడు. అక్షంతలు వేసి గిఫ్ట్ ఇచ్చేసి వద్దామంటే ఆ ఖాళీ లేదండి. ఇంకా అందరం కూడా ఇలా కూర్చున్నాము. చిన్నమ్మోళ్ళు అమ్మాయిలు అందరూ కూర్చున్నారండి వెనకాల. మా ఇంటికాడోళ్ళు చిన్నమ్మోళ్ళు అందరూ కూడా వెనకాల కూర్చున్నారు. ఫ్యాన్ గాలి తాగుతుందండి, చాలా బాగుంది కూర్చోడానికి. ఇదేనండి కపుల్ వాచ్ అయితే. ఇంకా ఇలాగైతే ప్యాకింగ్ చేసాము. ఇంకా అక్కోళ్ళ అబ్బాయి అందరూ ఉన్నారు. లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మేము అందుకే అలా కూర్చున్నాము, వెళ్దాంలో లాస్ట్ దాకా అనేసి. ఇప్పుడైతే ఖాళీ అవ్విందండి. ఇంకా అక్షంతలు వేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా పెద్ద బావకి అయితే ఫోన్ ఇచ్చానండి వీడియో తీయమని. ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాము. ఇంకా లైన్లో అయితే నిల్చున్నామండి. లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇద్దరికి కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పి ఇంకా కంగ్రాచులేషన్ చెప్పి గిఫ్ట్ అయితే ఇచ్చేసి అక్షంతలు అయితే వేసేసామండి. మా అమ్మాయి అయితే నిద్ర మొత్తుతో ఉందండి. ఇంక నిద్ర వచ్చేస్తుంది, అస్సలు కింద నుంచోబెట్టినా ఉండలేదు. ఇంకా వాళ్ళు వేసేసాక ఇంకా మేమైతే చెప్పేసి కంగ్రాచులేషన్ అయితే చెప్పేసామండి. ఇంకా అక్కోళ్ళు ఉంటే ఖచ్చితంగా అక్కోళ్ళు మేము వెళ్దామండి. ఇంకా అందరం కూడా ముగ్గురు కూతుర్లు ముగ్గురు అల్లులతో ఫోటో అయితే దిగుదాం, కానీ అదంతా మిస్ అయిపోయిందండి. ఇంకా అక్కల అబ్బాయిలు అయితే వచ్చారు. ఇంకా అక్క కూడా మిస్ అయిపోయింది. ఇంకా అక్క కూడా ఉంటే చాలా బాగున్నాను. గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఇంకా ఫోటో అయితే దిగేసాము. ఇంకా భోజనానికి కూడా వచ్చేసామండి. ఇంకా చిన్నమ్మోళ్ళు అందరూ భోజనాలు అయితే చేసేస్తున్నారు. ఇంకా చాలామంది చేసేసారు, టైం అయిపోతుంది.
అని నేను ఈరోజు గురువారం కదండి టిఫిన్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేసి వాళ్ళకి గారెలుని ఇడ్లీలు అయితే వేశారండి. ఇంకా మామూలుగా అయితే ఏం కూరలో నాకే తెలియదండి, నేను తినలేదు కాబట్టి పన్నీర్ కూర ఏదో అన్నారు, నేనైతే చూడలేదండి. ఇంక వీళ్ళందరూ కూడా మా వాళ్ళే, తమ్ముడోళ్ళు అలాగే ఇంటికాడ వాళ్ళు అందరూ కలిసి అయితే భోజనం అయితే చేసేస్తున్నారండి. వీడు ఇంకా వీడియో చేస్తేనే చాలు పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఏమో వీళ్ళందరూ చెల్లెళ్ళు అందరూ కలిసి అయితే చేస్తున్నారు. చెల్లి, వదిన, చిన్నమ్మ, అన్నయ్య ఇంకా అందరూ కలిసి ఇక్కడ కూడా ఒక స్క్రీన్ అయితే పెట్టారండి. ఇంకా ఏమేమో అక్కడ ఏం చేస్తున్నారు అన్నీ కూడా చూపిస్తున్నారు. మరిది గారు వాళ్ళది హల్దీ ఫంక్షన్ కూడా వేశారండి. మాది కూడా వేశారంటే నేను అప్పుడైతే ఇక్కడ లేనండి, మా చిన్నత్తగారు వాళ్ళు వచ్చారని వాళ్ళని తీసుకుని వీడి ఇంటికి అయితే వెళ్ళాను. అప్పుడైతే ప్లే చేశారంట, నేను చూసుకోలేదండి. ఇలా వచ్చేసి మమ్మల్ని తీవా అంటున్నారు, ఇంకా అందుకే వాళ్ళని అయితే తీస్తున్నానండి. ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. గారి అయితే వేసుకున్నానండి, గారి ఇడ్లీలు అయితే వేశారు. ఇంకా మా అమ్మాయికి అయితే తినిపిస్తున్నారు. మా చిన్న అత్తగారు వాళ్ళు అయితే వస్తున్నారంటే అడ్రస్ తెలియదని ఇంకా మా ఆయన గారు అయితే ఫోన్ చేస్తున్నారండి. ఇక్కడ స్క్రీన్ పెట్టారన్నమాట, ఫోటోషూట్ అంతా కూడా ఈ స్క్రీన్ మీద అయితే వేస్తున్నారండి. ఒక చాలా పెద్ద పాట, ఇంకా గన్నవరం కూడా తీశారండి, చాలా బాగుందండి. ఇదంతా గన్నవరము, నేనైతే వెళ్ళలేదండి, నెక్స్ట్ రోజు నాకైతే ఒంట్లో బాగాలేదని. ఇది వచ్చేసి ఉప్పాడ బీచేనండి, కొన్ని అయితే గన్నవరంలో తీశారు. అక్కడేమో పెళ్ళి స్క్రీన్ మీద ఉంది రిసెప్షన్, ఇక్కడైతే భోజనాలు కాడ ఒకటి పెట్టారండి. ఇంకా అందరూ కూడా చూస్తున్నారు. ఇదైతే మరిది గారు వాళ్ళది హల్దీ ఫంక్షన్ అండి వీడియో. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను, బరి ఎగిరారు కదా, అది స్పీడ్ పెట్టేసి ఇంకా ఎగురుతున్నట్టు అయితే చూపించేశారండి. మా చెల్లె హల్దీ అయితే మీరు చూసారు కదండి, మరిది గారు హల్దీ కూడా కొనంత వీడియో అయితే తీశాను, అది కూడా చూసేయండి. తెగ ఊపేస్తున్నారు మరిది గారిని అయితే. మేమందరం కూడా భోజనం చేసేసి ఇక్కడైతే నుంచుని చూస్తున్నామండి. ఇంకా హల్దీ అయితే తెగ ఊపేస్తున్నారు, ఇంకా అందరూ నవ్వుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుందండి, హల్దీ ఫంక్షన్ కూడా బాగా చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వీళ్ళు ఇంకా అందరం అయితే చూస్తున్నామండి, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మా చిన్నత్త గారు వాళ్ళు అయితే వచ్చేసారండి, మా చిన్నత్త అలాగా ఆడబడుచు మా మద్దగారు అయితే వచ్చేసారండి. వీళ్ళందరూ మా ఇంటికాడ వాళ్ళు వీడియో తీవా అంటున్నారు, వీడియో అయితే తీసానండి. ఇంకా భోజనం చేసేసి కూర్చున్నారన్నమాట. ఇంకా స్క్రీన్ మీద వచ్చిందంతా కూడా అక్కడికి వెళ్ళేందు కానీ ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పుకుంటున్నారు అన్నమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. ఇది కొన్ని అయితే గన్నవరంలో తీసారండి. ఇంకా మేమైతే చెమటలు అయితే పట్టేసినాయి ఇంకా ఫుల్, కానీ ఫేస్ అంతా ఎలా అయిపోయిందంటే మళ్ళీ ఇక్కడికే వచ్చేసామండి. మా చిన్నత్త వాళ్ళతో ఒకసారి ఫోటో దిగుదామని వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి చెల్లెళ్ళు అయితే వెళ్తున్నారండి. ఇంకా మా పెద్దక్క కూడా వెళ్ళింది, చిన్నక్క, అత్తయ్యలు అందరూ వెళ్తున్నారు నక్షత్రాలు వేయడానికి. చాలామంది తగ్గిపోయారండి, ఇంకా జనం అయితే వస్తున్నారు. వీళ్ళు ఎవరు కూడా పెళ్ళిలో అసలు చాలామంది లేరులేండి. అయినా 2:30కి పెళ్ళి అంటే ఎవరు ఉంటారు చెప్పండి, ఇంట్లో వాళ్ళు చుట్టాలు తప్ప ఎవరు ఉండరు. వీళ్ళు వచ్చేసి మా చిన్నక్క వాళ్ళండి, వీళ్ళు అయితే మా చెల్లెళ్ళండి. ఇంకా చెల్లెళ్ళు అయితే ఫోటోలు దిగడానికి అయితే వెళ్ళారు. మళ్ళీ ఇంక స్టేజ్ అయితే ఎక్కలేదండి వీళ్ళు, పెళ్ళికి అసలు ఎక్కలేదు. ఇంకా ఇప్పుడైతే దిగేశారు ఫొటోస్. ఇంకా అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేసి ఇంకా ఫోటో దిగేసి అయితే వచ్చేసారన్నమాట. ఇంకా అందరూ కూడా ఒకరు ఎలా అయితే వెళ్తున్నారండి అక్షంతలు వేయడానికి. ఇంకా మా ఇంటికాడ వాళ్ళు కూడా భోజనం చేసేసి, ఇంకా చాలామంది పెళ్ళికైతే లేరులేండి, అక్షంతలు వేసేసి ఇంకా ఇల్లు దగ్గరే కదండి, ఎంత దూరం కాదు కదా వెళ్ళిపోయారు. నాకైతేనా పెళ్ళి అయ్యేంత వరకు ఉన్నారండి, చాలా దూరం కదా, గమ్ముని వ్యాన్లు అయితే చాలా దూరం కాబట్టి ఉండిపోయారండి.
అంటే రిసెప్షన్ మాకు ఉందిలేండి, అక్షంతలు వేసి పెళ్లి దాకా ఉన్నారు, దూరం కదా అనేసి. ఇక్కడ దగ్గర కాబట్టి ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇంటికి అయితే వెళ్ళిపోయారండి. ఇంక చెప్పేసి ఉండమని చెప్పాము. ఇంకా అక్షంతలు అయితే వేస్తాం కదా, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అందరూ కూడా అక్షంతలు వేసేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ మా ఇంటికాడ వాళ్ళే అందరూ వచ్చారండి. చెప్పిన వాళ్ళు అందరూ వస్తారండి మా పెళ్ళిళ్ళకి. కానీ మేము అలా వెళ్తారు, మా అమ్మ వాళ్ళు అయితే అలా వెళ్తారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి. అందరూ కూడా ఫ్రేమ్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఇంకా చాలా టైం అయిపోతుందండి. ఇంకా నేను తర్వాత మా ఆడబోడ్స్ వాళ్ళతో ఫోటో అయితే దిగేసి వాళ్ళని వీడి ఇంటికి అయితే తీసుకెళ్ళాను. ఇంకా వెళ్ళిపోతున్నామని చెప్పేసి వెళ్ళిపోయారండి. ఇలా అయితే పెద్ద గడియారం ఇది వచ్చేసి హాల్లో పెట్టారండి. ఇంకా మా చిన్న అత్తగారు వాళ్ళని అయితే తీసుకెళ్ళానండి. ఇంకా వాళ్ళు అయితే అక్షంతలు వేసేసి ఫోటో అయితే దిగేశారన్నమాట. మా ఆడపడుచుని మధ్యగారుని మా బావగారు అయితే పక్కన కూర్చుని నుంచొని చూస్తున్నారండి. అక్క వస్తే ఎంత బాగున్నాో నిజంగాని. వాళ్ళు అయితే ఫోటో దిగలేదనుకోనండి. మా ఆయన గారుని ఇంకా బావగారు వెళ్ళినట్టున్నారు. ఇంకా అక్క కొంచెం ఉంటే చాలా ఫోటోలు దిగుదాం. ఇంకా తర్వాత ఇంకా వచ్చేసామండి వీడిదింటికి వచ్చేసి. ఇంకా తర్వాత రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళామండి. ఇంకా అక్కడ పెళ్ళికొడుకోళ్ళు అది వీడు తేవాలి కదండి, రామాలయం కాడికి అయితే వెళ్ళారు. ఇంకా మా ఆయన గారు బావగారే పట్టుకున్నారు బెడ్షీట్లు. ఇంకా చిన్నమ్మ వాళ్ళు మేము కూడా రమ్మంటే మేము కూడా వెళ్ళామండి ఆరువేడు కొండలు తేవడానికి. ఇక్కడ మాకులాగే ఇక్కడ కూడా పూజ చేసేసి ఇంకా ఆరువేడు అయితే అందరం కూడా పట్టుకొచ్చేసాము. ఇంకా పెద్దవాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా సాయంత్రం కదా, గుడి అయితే మూసేశారు. ఇక్కడ కూడా పూజ చేసేసి అక్షంతలు అయితే వేసేసి అన్నిట్ల మీద కుండల మీద ఇంకా అందరం కూడా తలకోట అయితే పట్టుకొచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ వీడియో పెళ్లి వీడియోనండి. ఇంకా కాలుగొళ్ళు తీస్తారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పెళ్లి వీడియో. ఇంకా పెళ్ళి అయిపోయినంత వరకు ఉంటుందండి. చాలా ఎక్కువ లెంతే ఉంది వీడియో. దాన్ని ఎడిట్ చేసి 1 గంట వీడియో దాకా ఉందండి. దాన్ని చాలా కట్ చేసేసాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామే.